శ్రీవాణి గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. సో ఏం చెప్తారు? మొత్తం మీద లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించారు, బీజేపీ కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకే నేను బయటకు వస్తున్నాను ఒక సందర్భం చెప్పిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపించింది. అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేయబోతున్నాయా? లేదండి, ఆ టాపిక్ ఆ ఇష్యూ మనం తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా రాజకీయాలలో కన్నీరు కొత్తేమి కాదండి, కానీ ఒక శాసన మండలిలో ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ 10 నిమిషాలు వెక్కి వెక్కి ఏడవడము, బాధపడడం అన్నది నిజంగా కూడా ప్రతి ఒక్కరికి బాధ కలిగించిన విషయమే. కానీ అందులో ముఖ్యంగా ఆలోచిస్తే మనకి ఆ కన్నీరులో తను బలహీనత కంటే తనకు ఇన్ని సంవత్సరాలు ఆ పార్టీలో జరిగిన అవమానము, దానికి తోడు ఇప్పుడు ప్రస్తుతంగా తను ఒంటరితనం ఏదో క్లియర్ గా నిన్న మాత్రం కనిపించింది. అన్నిటికంటే ముందుగా మనం ఎందుకు ఒంటరితనం? బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు, వాళ్ళ అన్న మంత్రిగా ఉన్నారు, ఎందుకు ఒంటరిగా ఫీల్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమెకి? అలా ఒక ఆడబిడ్డగా అలా అనిపించిందండి. తను ఒక ఒంటరిగా ఉన్నాను కాబట్టి నాకు ఎక్కడ సపోర్ట్ లేదు, నేను చేసిన దానికి నన్ను నా పార్టీలోనే నన్ను అనగదొక్కారు కాబట్టే అని చెప్పి నిన్న మాటలలో అయితే క్లియర్ గా కనిపించింది. కేసీఆర్ గారు కూడా రాష్ట్రానికి దిక్చూసి అని అంటాం, రాష్ట్రానికి దారి చూపించిన వ్యక్తి. అడపదడప అప్పుడు ఏదో దేశాన్ని కూడా ఉద్ధరించేస్తాము, దేశానికి కూడా ఒక నాయకుడిగా నేను ముందుకెళ్తాను అని చెప్పిన వ్యక్తి తన కుటుంబంలో 2 పిల్లలు, ఒక కొడుకు బిడ్డ మధ్యలో జరిగిన ఏదో గొడవనో దాని గురించి బయటికి వచ్చి మాట్లాడకుండా, ముందుగానే కుటుంబ కలహాలు ఏమన్నా ఉంటే అవి చేయకుండా మౌనంగా ఉండడం కూడా ఒక నేరమనే నేను అంటాను. ఒక తండ్రిగా సరే, ఒక అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా పక్కన పెడితే, ఒక తండ్రిగానైనా ఒక బిడ్డ పడుతున్న బాధ గురించి తను బయటికి వచ్చి మాట్లాడడం నిజంగా కూడా అవసరం. లేకపోతే తను మౌనాన్ని నేరంగానే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. కవిత గారు కూడా ఇప్పుడు పార్టీ పెడితే తప్పు లేదండి, మహిళలు ముందుకు రావాలి. ఇందాక సుమిత్రక్క అన్నట్టు నిజంగా కూడా ప్రతి ఒక్క పార్టీలో మహిళలకు ఒక వెనకడుగా వేయాల్సి వస్తుంది, అది ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కానీ కవిత లాంటి వాళ్ళు, జయలలిత గారు, మమతా బెనర్జీ, మాయావతి, ఇలా అందరూ లీడర్లు ఎలాగైతారో రేపు కవితక్క కూడా మన రాష్ట్రానికి అంత పెద్ద లీడర్ అవుతుంది అన్నట్టు ఒక ఆడబిడ్డగా అందరం కూడా గర్విస్తాం. కానీ అది ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ సంక్షేమం కోసం వస్తే బాగుంటుంది. కానీ కేవలం కేటీఆర్ గారి మీద ఈగో ఫైటో, కేసీఆర్ గారి పైన పగనో, లేకపోతే పార్టీలో నన్ను 9 సంవత్సరాలు నన్ను అనగదొక్కారు కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళ పైన ప్రతిపక్షంగా నేను పైకి వస్తాను అని అనుకుంటే ఈ రోజు మనం ఆంధ్రాలో చూసిన షర్మిల లాగా మారిపోతారే. కానీ రాజకీయాలలో నిజంగా పైకి రావాలి అని అంటే ఒక దిక్చూసి తోటి, ఒక మంచి ప్లాన్ తోటి ముందుకు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా సరే డిలే కాలేదు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా సంక్షేమంగా మంచిగా ఉన్నాము అని అంటే కేసీఆర్ గారు ముందు బయటికి వచ్చి సమాధానం చెప్పాలి. నేను ఏదో ఒక పార్టీ పరంగా అడగట్లేదు, ఒక తెలంగాణ పెద్ద మనిషిగా తను ఇన్ని రోజులు నేను తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి అని మాట్లాడతారు కాబట్టి తను వచ్చి తన సొంత బిడ్డ అలా బాధపడినందుకు తను సమాధానం ఇవ్వాలి. లేకపోతే ఏమైతుందంటే సొంత పార్టీలోనే తన సొంత బిడ్డకే రక్షణ లేదు, ఇక తెలంగాణ ఆడబిడ్డలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుంది బీఆర్ఎస్ అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా అవమానాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ కన్నీరుని బలహీనతగా కాకుండా వాళ్ళ రాజకీయ వైఫల్యంగా తీసుకొని అక్కడ ఏమయ్యింది అని చెప్పి తెలంగాణ సమాజానికి అందరికీ క్లియర్ గా చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఇది 4 గోడల మధ్యలో అయితే అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ అయ్యేది. కానీ ఇది శాసన మండలిలో జరిగింది కాబట్టి ఇది పబ్లిక్ ఇష్యూగానే అవుతుంది. ఇందాక జయరాం గారు అన్నట్టుగా నాకు కూడా నిన్న కవిత గారు కన్నీరు పెట్టంగానే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను, అరే 4 నెలల క్రితమే రాజీనామా ఇచ్చేసింది కదా, మళ్ళెందుకు వచ్చింది, మళ్ళెందుకు వచ్చి అడగాల్సిన అవసరం వస్తుంది ఇక్కడ పబ్లిక్ లో అని చెప్పి ఫస్ట్ డౌట్ నాకు కూడా అదే వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చి తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తను ఒక నాయకురాలిగా ముందుకు వస్తే ప్రతి ఒక్కరం కూడా స్వాగతిస్తాం. రైట్, లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీకి జాగృతి పార్టీ బి టీం అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. శాసన మండలిలో ఆమె చదివిన స్క్రిప్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు మీ మీదనే, అంటే మీ పార్టీ మీద ఎన్ని విమర్శలు ఎందుకు వస్తా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీనియస్ ప్రేక్షకులకు, కోపానులకు డెఫినెట్ గా నిన్న కవిత గారు ఏదైతే కౌన్సిల్ లో మాట్లాడిందో దాని డెఫినెట్ కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అంటే 10 ఏళ్లల్లా బీఆర్ఎస్ పాలన ఎంత అవినీతి అక్రమాలు, ఎంత తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకున్నారనేది మరొకసారి నిన్న చాలా స్పష్టంగా ప్రూవ్ అయింది. అంటే మేము గతం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి మేము మొదటి నుంచి చెప్తున్నాం, కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే
కాదేది అవినీతికి అనర్హం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎక్కడ చూసినా ఇవాళ అవినీతి జరిగింది, రాజ్యం ఏలింది, నియంతృత్వ పాలన జరిగింది 10 ఏళ్లని ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే ఇవాళ నిన్న కౌన్సిల్ లో చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మనం మాట్లాడవలసిన చర్చ కూడా దేని మీద పెట్టాలండి? ఇవాళ మీడియా సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి మీడియా ఇవాళ అంటే 10 ఏళ్ల పాలన అవినీతి జరిగిందని దాని మీద ప్రజల సొమ్మును దోచుకున్నారు కదా, దాని మీద చర్చ పెట్టాలి కదా, ఇవాళ దాని మీద గురించి మాట్లాడాలి కదా. ఎస్, ఇవాళ కవిత గారు ముందు కేసీఆర్ బయటకు వచ్చి కవిత గారు మాట్లాడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. మరి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ నేను ఏదో చేసిన అన్నారు కదా, ఏం చేసిరు? చివరకు నియంతృత్వం పాలు చేసిరు. సొంత బిడ్డ కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ కల్పించారు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన. దాని గురించి మనం మాట్లాడగల అంటే మనం ఇవాళ కనీసం మన సామాన్య ప్రజల పరిస్థితిని ఆలోచించండి. 10 ఏళ్లలో ఇవాళ అందుకే తెలంగాణలో ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంది, ఒక స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది. అందుకే ఇవాళ కవిత గారు చాలా స్పష్టంగా నిర్భయంగా చాలా అభిప్రాయాన్ని చెప్పారు. ఇవాళ దాని గురించి మనం మాట్లాడాలి. అవినీతి జరిగిందా లేదా, మరి ఎక్కడ పోయింది అవినీతి, ఎందుకు అవినీతి గురించి మనం చర్చించొద్దు, వీళ్ళ ఆస్తులు ఎట్లా పెరిగినాయి అంటే ఇవాళ కవిత గారు మాట్లాడింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ సంపాదించుకున్న ఆస్తులలో ఆ వాటాల పంచాయతీ గురించే ఇవాళ కుటుంబంలో జరిగింది కాదు. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, వినండి తర్వాత, డోంట్ డిస్టర్బ్. మీరు కొంచెం పేషెన్స్ గా ఉండండి. ఇవాళ నేను ఏం వీళ్ళు మాట్లాడుతున్నారు, కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఇక్కడే కాంట్రడిక్షన్ మాట్లాడుతారు. కవిత ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు, మళ్ళీ కవిత వెనుక ఎవరో ఉండరు అంటారు. ముందు ఆ క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఇంకొకటి, కౌన్సిల్ లో 4 నెలల క్రితమే రిజైన్ చేసింది, ఇప్పుడు ఎట్లా మాట్లాడింది అంటారు. మరి అయ్యా మీకు తెలుసో లేదో, రిజైన్ చేసినంత మాత్రాల చైర్మన్ గారు స్పీకర్ గాని ఎప్పుడైనా ఒక మెంబరు రిజైన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే ఎమోషనల్ గా రిజైన్ చేస్తారనే ఆలోచన చూసి కౌన్సిల్ చైర్మన్ గారు దాన్ని ఆమోదించలే టిల్ నౌ. ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా కవిత గారి మెంబర్షిప్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రిజిగ్నేషన్. దాన్ని మీరు తెలుసుకొని మాట్లాడాలి. ఎవరైనా కూడా ఇది ఈ దేశంలో ఒకసారి జరగదు, కానీ ఎవరు రిజైన్ చేసినా కూడా స్పీకర్ గాని అంటే ఎమ్మెల్యేకి అయితే స్పీకర్ గాని ఆ కౌన్సిల్ మెంబర్ అయితే చైర్మన్ గాని అది కామన్ గా జరుగుతుంది. పార్లమెంట్ లో కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఒక అవకాశం ఇస్తారు, మీరు మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించుకోండి. ఏదైనా ఎమోషన్ కు లోనై చేస్తున్నారా? ఇట్లాంటి సందర్భంలో ఈ దేశంలో సంప్రదాయం అండి, దానికి కూడా మురిపెడితే ఎట్లా? స్పీకర్ చైర్మన్ గారు ఆయన ఒక చైర్మన్ ఇండిపెండెంట్ ఉంటాడు, ఆ నిర్ణయం కూడా తప్పు పడితే ఎట్లా అండి మీరు? అంటే ఇవాళ మాట్లాడింది ఏంది? కవిత మిమ్మల్ని ప్రశ్నించింది, ముందు దానికి సమాధానం చెప్పండి. ఎందుకు సమాధానం చెప్పరు? కేసీఆర్ కేటీఆర్ మరి చాలా మాట్లాడతారు కదా. సొంత కూతురుకి న్యాయం చేయనోడు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేసిండు? సొంత సిస్టర్ కే అన్యాయం జరుగుతుందని సిస్టరే మాట్లాడింది. చివరకు భార్య భర్తలు మాట్లాడుకున్నటువంటి టెలిఫోన్ టాపింగ్ చేసిండు. ఎంత దుర్మార్గం అండి! ఎక్కడండి ప్రాథమిక హక్కును కూడా వైలేట్ చేసి ఇవాళ మేము చెప్పడం కాదు, కవిత గారే స్పష్టంగా చెప్పారు. ముందు వీటికి సమాధానాలు చెప్పండి. ఇవేమి లేకుండా ఇక కవిత వెనుక ఎవరో ఉన్నారు, కవిత వెనుక ఎవరు ఉంటారండి? కవిత ఇండిపెండెంట్ అని మీరే చెప్తారు, కవిత చదువుకుందని మీరే చెప్తారు. కవిత ఇవాళ ముందు ప్రశ్నలు దేనికి? మన చర్చ కూడా ఇవాళ కవిత గారు మాట్లాడిన దానికి కేసీఆర్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. ఇవాళ అసెంబ్లీకి రాకుండా పారిపోయిన వ్యక్తులు ఎక్కడ చర్చ జరిగితే వాళ్ళ బండారం బయట పడుతుంది గురించి ఏం మాట్లాడతారండి? వినండి నీకేం ఏం మాట్లాడతారండి? దిస్ ఇస్ నాట్ వై యు ఆర్ ఇన్వైటింగ్ సచ్ పీపుల్. డోంట్ హావ్ కామన్ లింగం యాదవ్ లాంటి వాళ్ళని పిలవద్దండి. ఫస్ట్ లిజన్ ఉంటే రాసుకోండి, రాసుకొని మాట్లాడండి. మీరు ఇప్పటి వరకు మీరు 30 మినిట్స్ పైగా నేను పేషెన్స్ ఉన్నా, నీకు 2 నిమిషాల పేషెన్స్ లేదు. ఫస్ట్ లిజన్ ఏం మాట్లాడతారండి? కామన్ సెన్స్ లేకుండా పర్సనల్ ఆర్గ్యుమెంట్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ లింగం గారు మీరు డిబేట్ సందీప్ గారు ఎవరండి? ఎవరు డిస్టర్బ్ చేసిరండి? మీరు మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ చివరి కవిత గారు ఏం మాట్లాడారు? అమరవీరుల తూపంలో కూడా కరప్షన్ జరిగిందని అంటే ఎంత దిగజారింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనని.
మరి ఏంది ఎక్కడ పోయినా మనం సమాజం 10 ఏళ్లలో ఎక్కడున్నాం? ఇవాళ అవన్నీ కూడా పండోర బాక్స్ బయట పగిలి ఇవాళ బాల కరప్షన్స్ అవినీతి అక్రమాలు ఇవాళ బయట పడుతున్నాయి. దాని గురించి మనం నిలదీయాలి. ఇవాళ దాని గురించి మన అందరం కూడా ప్రశ్నించాలి. ఇవాళ కవిత పార్టీ పెడతారా? ఏ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛ ఉంది, పార్టీ పెట్టుకోవచ్చు. భారత రాజ్యాంగం ఆ స్వేచ్ఛ కల్పించింది. మేము కాంగ్రెస్ పార్టీగా ఎవరు పెట్టుకున్నా కూడా పెట్టొద్దనే స్వేచ్ఛ గాని పెట్టాలనే స్వేచ్ఛ మేము కాదు, వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది వాళ్ళ ఇష్టం. మేము ఇవాళ మనం మాట్లాడవలసిందేంది? తెలంగాణ ప్రజల సమస్యలు 10 ఏళ్ల పక్కదారి పట్టినాయి. మీరు ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోలేదు. దాని గురించి మనం మాట్లాడాలి కదా. బిడ్డకు న్యాయం చేసినాడు ప్రజలకు ఏం న్యాయం చేసిండని దాని గురించి మనం మాట్లాడాలి కదా. సుమిత్రానంద్ గారు వేల కోట్ల ఆస్తులు ఎట్లా సంపాదించారు దాని గురించి చర్చ జరగాలి కదా. దేశ ప్రధానిగా ఇందిరా గాంధీ గారు కుటుంబానికి న్యాయం చేయగలిగినరా? తన సొంత కోడలు ఏం చెప్తావు? ఏం మాట్లాడతావు? లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్క నిమిషం లింగం గారు ఒక్క నిమిషం లింగం గారు ఒక్క నిమిషం ఆగండి లింగం గారు లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క నిమిషం ఆర్గ్యుమెంట్ వద్దు. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం లింగం గారు ప్లీజ్ పర్సనల్ ఆర్గ్యుమెంట్ వద్దు. మరి మేనకా గాంధీ ఒక్క నిమిషం లింగం గారు మీరు ఆగండి లింగం గారు దయచేసి మీరు ఆగండి లింగం గారు ఒక్క నిమిషం లింగం గారు దయచేసి మీరు ఆగండి లింగం యాదవ్ గారు దయచేసి మీరు ఆగండి. నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి మళ్ళీ మీతో మాట్లాడతాను. లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం